కూకట్పల్లిలో వ్యాపారవేత్త భార్య రేణు అగర్వాల్ హత్య కేసులో హర్ష, రోషనే నిందితులని పోలీసులు నిర్ధారణకొచ్చారు. వారి కోసం 5 బృందాలు గాలిస్తున్నాయి. రేణు అగర్వాల్ ఇంట్లో పనిచేసే హర్ష, పక్కింట్లో పనిచేస్తున్న రోషన్ కలిసి హత్య చేసినట్టు చెబుతున్నారు. వారి ఫింగర్ ప్రింట్స్ కూడా మ్యాచ్ అయ్యాయని అంటున్నారు పోలీసులు. లాకర్ వివరాలు చెప్పకపోవడంతో రేణు అగర్వాల్ను హర్ష చిత్రహింసలకు గురిచేసినట్టు చెబుతున్నారు. ఇంట్లోని బంగారం పోలేదని, రేణు అగర్వాల్ ఒంటిపై బంగారు నగలు తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కూకట్పల్లిలో వ్యాపారవేత్త భార్య రేణు అగర్వాల్ హత్య కేసులో హర్ష, రోషనే నిందితులని పోలీసులు నిర్ధారణకొచ్చారు. వారి కోసం 5 బృందాలు గాలిస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ, ఓవర్ టు యు. పని మనుషులుగా ఇళ్లలో చేరి నేరస్తులుగా మారుతున్నారు. నమ్మించి ఇంటి యజమానులను గొంతుకొస్తున్న ఘటనలు గతంలోనే మనం చూసాం. ఇప్పుడు తాజాగా కూడా కూకట్పల్లిలో ఒక ఘటన చోటు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్న స్వాన్ లేక్ అపార్ట్మెంట్ లో సికింద్రాబాద్ లో ఒక స్టీల్ కంపెనీని నడుపుతున్న వ్యాపారవేత్త రాకేష్ ఇంట్లో నిన్న ఈ దారుణ ఘటన చోటు చేసుకోవడం జరిగింది. రాకేష్ తో పాటు అతని కొడుకు శుభం ఇద్దరు కూడా నిన్న వాళ్ళు రెగ్యులర్ గా 10 గంటలకు తమ ఆఫీస్ కి వెళ్తారు. వాళ్ళు బిజినెస్ లో భాగంగా వెళ్లిపోయిన తర్వాత రాకేష్ భార్య రేణు ఒక్కతే ఇంట్లో ఉంది. అప్పటికే ఇంట్లో జార్ఖండ్ నుండి 11 రోజుల క్రితమే పనివాడిగా చేరిన యువకుడు ఉన్నాడు హర్ష. అతనితో పాటు అతను, ఆమె ఇద్దరే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒంటరిగా ఉన్న ఆమెను పైన అప్పటికే 9 ఏళ్ల క్రితం నుండి పనిచేస్తున్న జార్ఖండ్ ప్రాంతానికి సంబంధించిన మరో యువకుడితో కలిసి ఇద్దరు కలిసి కూడా ఆమెను చిత్రహింసలకు గురి చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్న ఇదే అపార్ట్మెంట్ ఏ బ్లాక్ లో 13th ఫ్లోర్ లో రేణు కుటుంబం నివాసం ఉంటుంది. ఆమె ఒంటరిగా ఉన్నదన్న విషయాన్ని వీళ్ళు 10 రోజులుగా పూర్తి స్థాయిలో కొత్తగా పనిలో చేరిన హర్ష చూస్తూ ఉండడం జరిగింది. ఆ తర్వాత నిన్న ఆమెను చేతులు కాళ్లు కట్టేసి లాకర్ కి సంబంధించిన డీటెయిల్స్ చెప్పాలంటూ కూడా ఆమెను చిత్రహింసలకు గురి చేశారు. బ్లేడ్ తో కోసారు, కుక్కర్ తో ఆమె నెత్తి మీద కొట్టడం జరిగింది. అలాగే కత్తితో చివరకు గొంతు కోయడం జరిగింది. అనేక రకాలుగా ఆమెను చిత్రహింసలు పెట్టినా ఆమె మాత్రం లాకర్ కి సంబంధించిన సమాచారాన్ని, అంటే లాకర్ కోడ్ ని మాత్రం ఆమె చెప్పలేదు. దీంతో ఆమెను దారుణంగా హత్య చేసి వాళ్ళు అప్పటికే సర్ది పెట్టుకున్న బ్యాగులు, అంటే వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారం చేసుకున్నారు. ఆమెను హత్య చేసి ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలతో పాటు నగదును ఎత్తుకొని వెళ్లాలనేది పక్కా ప్లాన్ వాళ్ళిద్దరిది కూడా. కానీ నిన్న ఆ రేణు ఎంతకు సహకరించకపోవడంతో ఆమెను హత్య చేసి వాళ్ళు తమ వెంట తెచ్చుకున్న బ్యాగులను తీసుకుని వెళ్లారు. ఇంట్లో మాత్రం ఎలాంటి నగలు కానీ వెళ్లలేదని కొద్దిసేపటి క్రితమే పోలీసులకు సమాచారం కూడా ఇవ్వడం జరిగింది. కేవలం హత్యకు గురైన రేణు ఒంటిపైన ఉన్న బంగారు ఆభరణాలు, చెవికమ్మలతో పాటు చేతికి ఉన్న ఉంగరాలు, గొలుసులను మాత్రమే వాళ్ళు తీసుకుని వెళ్లినట్లుగా అధికారులు అయితే గుర్తించడం జరుగుతుంది. హత్య చేసిన తర్వాత నిందితులిద్దరూ ఇదే ఇంట్లో స్నానం చేశారు. రక్తపు మరకలతో ఉన్న బట్టలను అక్కడే వదిలేసి ఆ తర్వాత రాకేష్ కి సంబంధించిన స్కూటీ పైన వాళ్ళు ఇదే దారి వెంబడి నేరుగా హైవే పైకి వెళ్లిపోవడం జరిగింది. ఈ హైవే కూడా మనకు ప్రధానంగా కుకట్పల్లి హైవేకి సంబంధించి వస్తే నేరుగా ముంబైకి సంబంధించిన హైవే. ఎందుకంటే వాళ్ళు పటాన్ చెరువు వరకు కూడా ఆ స్కూటీ మీద గనక వెళ్తే వాళ్ళు అక్కడి నుండి ట్రాన్స్పోర్ట్, అంటే ఈ లారీలు కావచ్చు, ఇతర ప్రైవేట్ వాహనాలలో చాలా ఈజీగా రాష్ట్రాన్ని దాటిపోయే అవకాశం ఉంది. అందుకోసమే పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు వాళ్ళు తీసుకొని వెళ్లిన స్కూటీ వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకోలేదు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు నగరం దాటిన తర్వాతనే ఎక్కడో ఒక దగ్గర వాహనాన్ని వదిలేసి ఉండవచ్చన్న అనుమానాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరొక వైపు ఘటన జరిగిన తర్వాత పోలీసులకు సమాచారం రావడానికి దాదాపు 4 నుంచి 5 గంటల పాటు సమయం పట్టింది. కాబట్టి అంటే 5 గంటల తర్వాత, నిన్న సాయంత్రం 5 గంటల తర్వాత ఫోన్ చేస్తేనే రేణు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం, ఆ తర్వాత 7 గంటలకు రాకేష్ తో పాటు అతని కొడుకు ఇద్దరు రావడం జరిగింది. వాళ్ళు వచ్చి ఇంట్లో చూసిన తర్వాతనే ఆమె హత్యకు గురైన విషయం తెలిసింది. కాబట్టి హత్యకు వాళ్ళు పారిపోవడానికి, పోలీసులకు సమాచారం ఇవ్వడానికి దాదాపు 4 నుంచి 5 గంటల పాటు సమయం ఉంది. కాబట్టి చాలా సులభంగా వీళ్ళు రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోయి ఉండొచ్చు అనేది ప్రస్తుతం అయితే పోలీసులు భావిస్తున్నారు. మొత్తం 5 టీంలు రంగంలోకి దిగాయి. వాళ్ళని గుర్తించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. భోగి.